నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1054 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 20, 2021 టైం వచ్చేసరికి 5:30 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే అవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మోటరోలా ఈ రోజు 2 ఫోన్స్ అయితే తీసుకొని వచ్చింది ఇండియన్ మార్కెట్లోకి. ఇది ఎప్పటి నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, 2 ఫోన్స్ తీసుకురాబోతుంది G సిరీస్లో అని చెప్పేసి. ఇవి వచ్చేసి ఒకటి వచ్చేసరికి మోటరోలా G40 ఫ్యూజన్, ఇంకోటి వచ్చేసరికి మోటో G60. ఈ 2 ఫోన్స్ తీసుకొని వచ్చింది. రెండిట్లో డిఫరెన్స్ వచ్చేసరికి కొన్నే ఉంటాయి, కెమెరా డిఫరెన్స్ ఉంటుంది. G60లో వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. అదే మనం G40లో చూసుకుంటే మాత్రం 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. G60లో ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటే G40లో ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇవి చేంజెస్, మిగతా అన్నీ సేమ్ ఉంటాయి. రెండు మీకు స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ మీద రన్ అవుతున్నాయి. అండ్ రెండిట్లో 6.8 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. 128 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 4GB ర్యామ్ 64GB బేస్ మోడల్తో G40 స్టార్ట్ అవుతుంది. G60 వచ్చేసరికి 6GB ర్యామ్ 128GBతో స్టార్ట్ అవుతుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి రెండిట్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 20W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. కెమెరాస్ బ్యాక్ సైడ్ మిగతా కెమెరాస్ చూసుకుంటే 2 ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తున్నాయి. రెండిట్లో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. వీటి ప్రైజెస్ చూసుకుంటే 4GB ర్యామ్ 64GB మోటో G40 ఫ్యూజన్ వచ్చేసరికి 13,999 రూపాయలు పెట్టారు. 6GB ర్యామ్ 128GB మోడల్ కూడా ఉంది, 15,999 రూపాయలు పెట్టారు. దాని ప్రైస్ వచ్చేసరికి G60 వచ్చేసరికి 6GB ర్యామ్ 128GBతో స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 17,999 రూపాయలు పెట్టారు. ఇవి వచ్చేసరికి G60 ఏప్రిల్ 27వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్కి వస్తుంది. అదే G40 చూసుకుంటే మాత్రం మే 1 నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే రాబోతుంది. రెండింటి మీద డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. G40 మీద ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ మీద 1000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. G60 మీద వచ్చేసరికి 1500 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రైజెస్ అయితే బాగానే పెట్టింది మోటరోలా ఈసారి. కాకపోతే ఇక్కడ కాంపిటీటర్ ఏదైతే ఉందో లైక్ రియల్మీ 8 Pro కానీ లేకపోతే రెడ్మీ నోట్ 10 Pro మ్యాక్స్, ఇవి AMOLED స్క్రీన్తో వస్తున్నాయి, 120Hz స్క్రీన్ అదే ప్రైస్లో దగ్గర. ఇవి వచ్చేసరికి LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఒకవేళ మీకు LCD స్క్రీన్ అయినా పర్లేదు, కొద్ది క్లీన్ UI కావాలి అనుకుంటే మాత్రం అప్పుడు మీరు మోటరోలా G60 చూస్ చేసుకోవచ్చు. లేదు AMOLED స్క్రీన్ కావాలనుకుంటే మాత్రం 8 Pro కానీ రియల్మీ 8 Pro కానీ రెడ్మీ నోట్ 10 Pro మ్యాక్స్ కానీ చూస్ చేసుకోవచ్చు. G40 ఫ్యూజన్ వచ్చేసరికి ప్రైస్ 13,999 రూపాయలు పెట్టారు. ఆ ప్రైస్లో 732G ప్రాసెసర్ ఇది ఒకటే వస్తుంది. సో అది మంచి ఆప్షన్. ఇది వచ్చేసరికి G40 ఫ్యూజన్ అయితే. కాకపోతే 5G సపోర్ట్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. 732G ఓన్లీ 4G సపోర్ట్తోనే వస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M42. సో ఈ ఫోన్ వీళ్ళు తొందరలో తీసుకొని రాబోతున్నారు. M సిరీస్లో ఫస్ట్ 5G ఫోన్. ఇది స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో వస్తుంది. దీనికి సంబంధించి కొన్ని బ్యానర్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఇది ఆల్ జెట్ ఫీచర్స్తో రాబోతున్నట్లు, నాక్స్ సెక్యూరిటీతో రాబోతున్నట్లు, సామ్సంగ్ పే సపోర్ట్తో రాబోతున్నట్లు, ఇట్లా మనకి కొన్ని బ్యానర్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ముంబై ఇండియన్స్తో వీళ్ళు సామ్సంగ్ పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి సో రోహిత్ శర్మ వీళ్ళతో ఒక యాడ్ కూడా వీళ్ళు డిజైన్ చేశారు. సో ఇది కూడా ఇప్పుడు M42కి సంబంధించి ట్విట్టర్లో హల్చల్ చేస్తుంది. सर आपकी टीम का फास्टेस्ट बैट्समैन कौन है? ऑफ कोर्स रोहित शर्मा. आपकी पोजीशन तो गई. Galaxy M42 5G, fastest monster, launching on 28th of April, 12 noon. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో A74 5G అని చెప్పేసి ఒక ఫోన్ అయితే లాంచ్ చేస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 485G ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనం ఫ్యూచర్లో బడ్జెట్లో ఒక 11 నుంచి 12,000 మధ్యలో 5G ప్రాసెసర్స్ అంటే 5G ఫోన్స్ వస్తాయి కదా మనకి ఫ్యూచర్లో, అట్లయితే చూడొచ్చు. ఇది ఒప్పో కాబట్టి ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ కాబట్టి ఇవి ప్రైస్ వచ్చేసరికి దీనిది దగ్గర 18,000 రూపాయలు పెట్టారు. 17,990 రూపాయలు పెట్టారు. 26వ తారీఖు నుంచి ఆఫ్లైన్లో దీన్ని సేల్కి తీసుకొని వస్తున్నారు. ఏప్రిల్ 26వ తారీఖు నుంచి. ఇది 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ స్పెసిఫికేషన్స్తో మనం 11-12,000 ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది మ్యాక్సిమం 13,000 లోపు తీసుకొని రావచ్చు. కాబట్టి ఈ ఆఫ్లైన్ ఫోన్స్ కాబట్టి మనకి ప్రైస్ చూడొచ్చు. 5,000 to 6,000 రూపీస్ అయితే ఎక్కువ ఉంది. ఈ ఫోన్ అన్బాక్సింగ్ అయితే మీరు మన ఛానల్లో చూడొచ్చు. అండ్ ఇది గివ్ అవే కూడా వస్తుంది. గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి ఒకవేళ మీరు గెలుచుకోవాలనుకుంటే ఈ ఫోన్ గెలుచుకోవచ్చు. కొనడానికి అయితే పనికిరాదు, గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి గెలుచుకోండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ ఒక గేమింగ్ ఫోన్ తీసుకొస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీని పేరు వచ్చేసరికి రెడ్మీ K40 గేమ్ ఎన్హాన్స్డ్ ఎడిషన్ అని చెప్పేసి పెట్టారు. ఇది చైనాలో లాంచ్ చేశారు. డైమెన్సిటీ 1200 ప్రాసెసర్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్. ఇది మిగతా దేశాలకు తీసుకొస్తారు లేదు, ప్రజెంట్ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఇండియాలో డోర్ స్టెప్ సర్వీస్ని అయితే స్టార్ట్ చేసింది. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది సామ్సంగ్ మొబైల్లో, సామ్సంగ్ కస్టమర్ కేర్ని మీరు కాంటాక్ట్ అయితే
వాళ్ళు మీకు మీ ఇంటికి వచ్చి మీ ఫోన్ పికప్ చేసుకొని మళ్ళీ మీ ఫోన్ బాగు చేసి మళ్ళీ డెలివరీ అయితే చేస్తారు. దీని ఛార్జెస్ వచ్చేసరికి పికప్ అండ్ డ్రాప్ ఛార్జెస్ 199 రూపాయల దాకా ఉంది. డ్రాప్ ఓన్లీ అయితే మాత్రం 99 రూపాయలు. డ్రాప్ ఓన్లీ అంటే మనం వెళ్ళి సర్వీస్ సెంటర్లు ఇచ్చేసారనుకోండి, వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు డెలివరీ చేయాలనుకుంటే 99 రూపాయలు తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళే వచ్చి సర్వీస్ చేసి మళ్ళీ వచ్చి వాళ్ళే మీకు ఇవ్వాలంటే మాత్రం 199 రూపాయలు తీసుకుంటారు. అండ్ ఇది వచ్చేసరికి ఓన్లీ ప్రజెంట్ సిటీస్లో మాత్రమే. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం విజయవాడ, విశాఖపట్నం అండ్ హైదరాబాద్ ఈ 3 సిటీస్లోనే సర్వీస్ అయితే తీసుకొని వచ్చింది. అండ్ మిగతా రాష్ట్రాలు చూసుకుంటే, మిగతా సిటీస్ చూసుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ సిటీస్లో ఉంటే మాత్రం ఇక్కడ కూడా ఇదే అవైలబుల్గా అయితే ఉంది. ఏ ఫోన్కి వీళ్ళు సర్వీస్ చేస్తారంటే ఈ కీప్యాడ్ ఫోన్స్ ఇట్లాంటివి కాకుండా ఏదైతే మనకి M సిరీస్ ఫోన్స్, A సిరీస్ ఫోన్స్, F సిరీస్ ఫోన్స్, S సిరీస్ ఫోన్స్, నోట్ సిరీస్ ఫోన్స్, ఫోల్డబుల్ ఫోన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటన్నిటికీ అయితే ఈ సర్వీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెక్స్ట్ మనకి Xiaomi ఫోల్డబుల్ ఫోన్ రీసెంట్గా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని వీళ్ళు ఫోల్డబుల్ టెస్ట్ అయితే చేశారు. 2 లక్షల సార్లు దీన్ని మడత పెట్టి ఓపెన్ చేశారు. సో ఎన్నిసార్లు ఇది మడత పెట్టి ఓపెన్ చేసినా కానీ ఇంకా బాగానే రన్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఐసీ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే Samsung, Xiaomi, Oppo, Vivo, ZTE నుంచి మనం అండర్ స్క్రీన్ కెమెరా ఫోన్స్ తొందరలో చూస్తామని చెప్పేసి ఐసీ యూనివర్సిటీ చెప్తూ ఉన్నారు. మోస్ట్లీ ఇయర్ ఎండింగ్ నాటికి మనం ఈ అండర్ డిస్ప్లే కెమెరా ఫోన్స్ చూడొచ్చు వాడుకలోకి. ZTE ఆల్రెడీ తీసుకొచ్చినట్లు ఉంది ఒక ఫోన్ని. మిగతా బ్రాండ్స్ కూడా తొందరలోనే ఈ అండర్ డిస్ప్లే కెమెరా ఫోన్స్ తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి క్యావియర్ అనగా మనకి ఎక్స్పెన్సివ్ ఫోన్స్ గుర్తొస్తూ ఉంటాయి. బంగారంతో, టైటానియంతో తయారు చేస్తూ ఉంటారు. కొన్ని స్పెషల్ ఎడిషన్స్ తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ iPhone 12 Pro Max అయితే స్పేస్కి సంబంధించి థీమ్తో వీళ్ళు 4 ఫోన్స్ అయితే తీసుకొని వస్తున్నారు. 4 వచ్చేసరికి ఒకటి ఫస్ట్ స్పేస్కి వెళ్ళిన రష్యన్ కాస్మోనాట్ యూరీ గగరిన్ అండ్ చంద్రుడిపైన మొదటగా అడుగుపెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ దాంతోపాటు ఎవరైతే ఇలాన్ మస్క్ ఈ స్పేస్ ఎక్స్ సంబంధించి రీసెర్చ్లు చేస్తూ ఉంటారో స్పేస్ ఎంటర్ప్రెనర్స్గా వీళ్ళని అంటూ ఉంటారు, ఇలాన్ మస్క్ అండ్ జెఫ్ బెజోస్. సో వీళ్ళ థీమ్లో అయితే వీళ్ళు ఈ ఫోన్స్ అయితే తీసుకొని వచ్చారు. ఫస్ట్ యూరీ గగరిన్ ఎడిషన్ చూసుకుంటే మాత్రం iPhone 12 Pro తీసుకొని వచ్చారు. దీనిలో చూస్తే మనకి వాచ్ అయితే కనిపిస్తుంది బ్యాక్ సైడ్. దీన్ని ఇతను స్పేస్కి వెళ్ళినప్పుడు టైం కోసం యూజ్ చేసినట్లు చెప్తున్నారు. ఈ థీమ్లో ఈ ఫోన్ అయితే తయారు చేస్తారు, iPhone 12 Pro. దీని ప్రైస్ వచ్చేసరికి $8,920 ఉంది. 6,66,000 రూపాయల దగ్గర దీని ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి iPhone 12 Pro Max నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎడిషన్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై వెళ్ళిన ఫోటో అయితే దీని బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసరికి దగ్గర $6,450, 4,82,000 రూపాయల దాకా ఉంటుంది. ఇలాన్ మస్క్ ఎడిషన్ వచ్చేసరికి ఇది స్పేస్ ఎక్స్ థీమ్లో తీసుకొని వచ్చారు. అండ్ ఒక 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి స్పేస్ ఎక్స్ థీమ్, ఇంకోటి వచ్చేసరికి స్పేస్ మనకి ఇలాన్ మస్క్ ఫోటో బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది. సో ఇట్లా 2 తీసుకొని వచ్చారు. వీటి ప్రైస్ వచ్చేసరికి దగ్గర 5 లక్షల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. జెఫ్ బెజోస్ స్పేస్ ప్రాజెక్ట్ బ్లూ ఆరిజిన్ థీమ్ మీద ఒకటైతే తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ వచ్చేసరికి 4,36,000 రూపాయల దాకా ఉంది. ఇట్లా స్పేస్ థీమ్లో క్యావియర్ అయితే ఈ స్పెషల్ ఐఫోన్స్ అయితే రిలీజ్ చేసింది. ఇవి మ్యాక్సిమం ఇండియాకి అయితే తీసుకుంటారు. నెక్స్ట్ మనకి శాంసంగ్ డిస్ప్లేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. చాలా కంపెనీ శాంసంగ్ నుంచి డిస్ప్లేస్ అయితే తీసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఈ డిస్ప్లే ప్లాంట్ని ఇండియాలో ఏర్పాటు చేసింది. 70% ఇప్పుడు శాంసంగ్ డిస్ప్లేస్ ఇండియాలో తయారవుతున్నాయి. ఇక్కడ నుంచి వేరే దేశాలకి అయితే ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ మంత్లోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా డైరెక్ట్గా 500 మందికి జాబ్లు వస్తున్నాయి. ఇండైరెక్ట్గా 1,100 మంది దాకా జాబ్లు వస్తున్నట్లు శాంసంగ్ అయితే చెప్తూ ఉంది. మొత్తం ఈ ప్రాజెక్ట్ కోసం 4,825 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. నెక్స్ట్ మనకి ఎపెక్స్ లెజెండ్స్, ఇది కంప్యూటర్లో పాపులర్ గేమ్. ఇప్పుడు ఇది మొబైల్ కూడా తయారు చేస్తున్నట్టు ఇంతకుముందు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే విషయం తెలిసిందే. ఇప్పుడు బీటా వర్షన్ రెడీగా ఉంది. ఎపెక్స్ లెజెండ్స్ బీటా వర్షన్ వీళ్ళు నెక్స్ట్ మంత్ లాంచ్ చేయబోతున్నారు. ఫస్ట్ ఇండియా అండ్ ఫిలిప్పీన్స్లో వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. కొన్ని వేల మంది తీసుకొని వస్తారు, అందరికీ తీసుకొని రారు బీటా టెస్టింగ్లో. ఇది ఫస్ట్ ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్కి తీసుకొని వస్తారు. ఐఓఎస్కి అయితే ఏం తీసుకొని రావట్లేదు. ఫ్యూచర్లో ఐఓఎస్ కూడా తీసుకొని రావచ్చు. ప్రజెంట్ ఇదైతే వర్క్ అయితే జరుగుతుంది. ఎపెక్స్ లెజెండ్ అయితే నెక్స్ట్ మంత్ దీని బీటా వర్షన్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి వివో V21 5G మోడల్ని ఇండియాకి అయితే ఈ మంత్ ఎండింగ్కి తీసుకొని రాబోతుంది వివో. ఎగ్జాక్ట్గా డేట్ అనౌన్స్మెంట్ అయితే తెలియదు. కాకపోతే విరాట్ కోహ్లీ అయితే ఫోటో అయితే టీచ్ చేస్తున్నారు. V21 విరాట్ కోహ్లీ చేతిలో. రూమర్స్ ప్రకారం అయితే ఇది ఏప్రిల్ 29వ తారీఖు లాంచ్ చేయబోతున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మనకి చెన్నైలోని KJ హాస్పిటల్ రీసెర్చర్స్ ఒక డివైస్ అయితే కనిపెట్టారు. ఇది చూడడానికి చెయ్యి షేప్లో అయితే కనిపిస్తూ ఉంది. దీని మీద మనం చేయి పెట్టాము అనుకోండి, చేయి పెడితే ఇది మన బాడీలో నుంచి మిల్లీ-వోల్ట్ ఎలక్ట్రిసిటీని తీసుకొని దాని నుంచి మనకి మన బ్లడ్ ప్రెషర్ని, బాడీ టెంపరేచర్ని, ఆక్సిజన్ లెవెల్ని, బ్లడ్ కౌంట్ని మొత్తాన్ని మెజర్ చేసి 3 to 7 సెకండ్స్లో
కోవిడ్ ఉందా లేదా అని చెప్తున్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు ఈ డివైస్ చాలా యూస్ఫుల్ డివైస్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కోవిడ్ టెస్ట్ చేయడానికి ఇట్లాంటి డివైజెస్ చాలా వరకు ఉపయోగపడతాయి. నిజంగానే ఇది కోవిడ్ని డిటెక్ట్ చేస్తే మాత్రం ఇంతకన్నా మంచి ఇన్నోవేషన్ అయితే ప్రజెంట్ అవసరం లేదు మనకి. అంత 3 to 7 secondsలో మనకి కోవిడ్ ఇందులో తెలిసిపోతుంది. ప్రజెంట్ అయితే దీన్ని అనౌన్స్ చేస్తారు, మరి ఇది వాడుకలోకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదైతే కనిపెట్టారు డివైస్ అయితే రీసెర్చర్స్ అయితే చెన్నై నుంచి. అండ్ ఇప్పుడు ఇండియాలో కోవిడ్ కేసెస్ విపరీతంగా పెరిగిపోయినాయి. సో రోజుకి 2 లక్షల పైన కేసులు అయితే వస్తూ ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి, ఎక్కువ బయటికి వెళ్ళకండి, పని ఉంటేనే బయటికి వెళ్ళండి. అండ్ ఇప్పుడు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కూడా స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి. ఈవినింగ్ 8 o'clock నుంచి నైట్ 5:30 వరకు రోడ్ల మీద అయితే ఎవరు తిరగకూడదు. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇది సెకండ్ వేవ్ చాలా భయంకరంగా స్ప్రెడ్ అవుతూ ఉంది. కొద్దిగా కేర్ తీసుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, మాస్క్ వేసుకొని బయటకు అయితే వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిన ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేసిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫ్రెష్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.